నేపాల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 162 మంది చనిపోయారు. మరో 400 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 142 మంది ఇండియన్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కైలాస్ మానస సరోవర్ యాత్రికులు ఉన్నట్లు గుర్తించారు. మట్టిలో కూరుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ ఆర్మీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేపాల్ ఆర్మీ 11 బృందాలు రాత్రంతా గాలింపు చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ కొనసాగుతోంది. టిమోరే ప్రాంతంలో కొండల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లు బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాసువా, దాదింగ్, సువాకోట్ జిల్లాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్డు మార్గంలో చేరుకోవడం కష్టంగా మారింది. గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు కాఠ్మండ్లోని బీర్ హాస్పిటల్, నేషనల్ ట్రామా సెంటర్లో 100 బెడ్లను కేటాయించారు. ఇప్పటికే రిలీఫ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. బోటేకోచి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోంది. ఒక్కసారిగా భారీగా నీరు, బురద, రాళ్లు దూసుకురావడంతో అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు, మార్కెట్లు, రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్రాజెక్టులు వరదలో కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని టిమోరే ప్రాంతం బురదలో మునిగిపోయింది. రాసువా, దాదింగ్, నువాకోట్ జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. నేపాల్ వరదలు బీభత్సం సృష్టించాయి. 133 మంది భారతీయులు గల్లంతయ్యారు. వరదల్లో 400 మందికి పైగా విదేశీ పర్యాటకులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా గుర్తించింది. మృతుల సంఖ్య 31కి చేరింది. మరో 93 మంది గాయపడ్డారు. వరదల్లో రసువా, నువాకో, దాదింగ్, చిత్వాన్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు నివాస ప్రాంతాలు, నదీ తీరాలు వరద ఉధృతికి అతలాకుతలమయ్యాయి. 93 మందిని భద్రతా బలగాలు రక్షించాయి. విపత్తు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాలీ సైన్యం, ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీస్ సంయుక్తంగా గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందించడంతో పాటు ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామాగ్రిని తరలిస్తున్నారు. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు పోటెత్తుతోంది. రసువా జిల్లాలో వరద ఉధృతికి పలు గ్రామాలు, ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల ధాటికి నేపాల్లోని కీలక విద్యుత్ మౌలిక వస్తువులు దెబ్బతిన్నాయి. 6 ప్రధాన జల విద్యుత్ కేంద్రాలకు నష్టం జరిగినట్లు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ తెలిపింది. దాంతో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రధాన రహదారులను కూడా మూసివేశారు. మరోవైపు వరద పరిస్థితిపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్య బృందాలు, స్కౌట్స్, రెడ్ క్రాస్ తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. టిబెట్ వైపు నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హిమ సరస్సు ఉప్పొంగడం లేదా బద్దలవడం వంటి కారణాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ వరదలు బీభత్సం సృష్టించాయి. 133 మంది భారతీయులు గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల్లో 400 మందికి పైగా విదేశీ పర్యాటకులు కూడా గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు కూడా ప్రాథమికంగా గుర్తించింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చాలా మంది భారతీయులు కూడా అక్కడ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఎంతమంది ఆచూకీ తెలిసింది? వివరాలు ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ఎస్ స్వాతి, నిజంగా అంటే ఏ విధంగానైతే ప్రకృతిలో మమేకమవుతాం, ప్రకృతిని ఆస్వాదిస్తాం, అక్కడ ఉన్నటువంటి మానస సరోవర్ యాత్రతో పాటు అక్కడ ఉన్నటువంటి జైనులకు సంబంధించినటువంటి క్షేత్రాలు, బౌద్ధ క్షేత్రాలను పర్యటించేందుకు, అక్కడికి వెళ్ళి చూసేందుకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు డేంజర్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నిన్న లిండే నది నుంచి, ఆ తర్వాత ఏ విధంగానైతే కోషి నది, దాంతోపాటు త్రిశూల్ నదులు మొత్తం కూడా ఒక్కసారిగా ఉప్పొంగడం, భారీగా వచ్చినటువంటి వరద అంటే ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి మనం ఇళ్లను కానీ, అక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలను చూస్తే అన్నీ కూడా పూర్తిగా నదీ పరివాహిక ప్రాంతంలో మాత్రమే నిర్మాణమై ఉన్నాయి. సో ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ భారీ ఆకస్మిక వరదతో ఎక్కడికక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వరద పోయింది, కానీ పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి బురద, దాంతోపాటు రాళ్ళు, కొట్టుకు వచ్చినటువంటి మట్టి, దాంట్లో ఎవరెవరు ఎక్కడ అందులో సమాధి అయిపోయారు, లేదంటే ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏ విధంగానైతే రసువా జిల్లాతో పాటు మిగతా మొత్తం 4 జిల్లాల్లో ప్రకృతి విలయ తాండవం చేసిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే భారీగా వచ్చినటువంటి వరద దాటికి పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు సైతం పెద్ద ఎత్తున కొట్టుకుపోయాయి. అంటే మానస సరోవర్ యాత్రకు టిబెట్ మార్గం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నదీ పరివాహిక ప్రాంతం నుంచే అక్కడికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఆ మార్గంలో ఉన్నటువంటి ఎందరో పర్యాటకులు కూడా ఇప్పటికే చిక్కుకుపోయినట్టుగా తెలిసింది. అయితే
కమ్యూనికేషన్ దెబ్బతినడం. సో భారీగా వచ్చినటువంటి వరదతో ఎన్నో ఈ కొండల మధ్య ఉన్నటువంటి బ్రిడ్జెస్ ఉన్నాయో, నదులపైన నిర్మించినటువంటి బ్రిడ్జెస్ అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే వందలాది మంది పర్యాటకులు ఇప్పటికే చిక్కుకుపోయారనేటువంటి సమాచారం ఉంది. అయితే వాళ్ళ కమ్యూనికేషన్లో కొంత ఇబ్బందులు తలెత్తడం, సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి రాయబార సంస్థలతో సంప్రదించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 400 నుంచి 500 మంది పర్యాటకులు ఇప్పటికే అక్కడ తప్పిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నేపాల్కి సంబంధించినటువంటి అధికారులు, సైన్యం వాళ్ళు కూడా 90 నుంచి 100 మంది తప్పిపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి నిన్న ఏ విధంగానైతే మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి సహాయక చర్యలు కొంతమందిని దాదాపు 100 నుంచి 110 వరకు వాళ్ళని రక్షించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ ప్రస్తుతం కాఠ్మండ్లో ఉన్నటువంటి ట్రామా సెంటర్కు తరలించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆసుపత్రిలో వాళ్ళకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు గల్లంతైన వారంతా కూడా ఎక్కడ ఉన్నారు అనే దాని మీద ప్రజెంట్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే పెద్ద ఎత్తున మీటర్ల మేర అక్కడ మునిగిపోయినటువంటి బురద కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లో భారీగా అంటే నదీ పరివాహిక ప్రాంతం పక్కకు కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది. సో దాంతో అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే బురద ఉందో ఆ బురదలో ఇప్పటికే కొంతమంది ఖచ్చితంగా చిక్కుకుని ఉంటారు, వాళ్ళు మృతి చెంది ఉంటారనేటువంటి సమాచారం కూడా ఉంది. అక్కడక్కడ మృతదేహాలను వెలికి తీసేటటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులు కూడా ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం తెలియట్లేదు. ముఖ్యంగా ఇషా ఫౌండేషన్ నుంచి వెళ్ళినటువంటి పర్యాటకుల్లో అంటే బ్యాచులుగా వెళ్ళారు. దాదాపు 4-5 బ్యాచ్లు వెనక్కి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే చివరి బ్యాచ్ అక్కడే ఉండిపోవడం, పైగా కస్టమ్స్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడ వాళ్ళందరూ కూడా ఆగి ఉన్నారు అని చెప్తున్నారు. సో ఒక్కసారిగా కస్టమ్స్ కార్యాలయం పైన కూడా భారీగా మెరుపు వరద దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. అది విజువల్స్లో మనకు కనిపిస్తుంది, సీసీటీవీ ఫుటేజుల్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొండల ప్రాంతం మొత్తం కూడా ఎత్తైనటువంటి కొండలు, మానస సరోవర్ యాత్రకు వెళ్ళడమే కాకుండా కాఠ్మండు నుండి టిబెట్ మీదుగా చైనాకు వెళ్ళేటటువంటి దారి కూడా ఇక్కడి నుంచే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మార్గాలన్నింటినీ కూడా మూసివేశారు, ముందుకు సాగేటటువంటి పరిస్థితి లేదు. సో టిబెట్కు దగ్గరగా ఉన్నటువంటి హిమనదిపాతం ఏదైతే ఉందో అక్కడ ఒక్కసారిగా ఖచ్చితంగా కొంత భూకంపం వచ్చిందనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. నిన్న ఉదయం 8:40 ఈ భూకంపం వచ్చింది. ఆ సమయంలోనే కొండ చర్యలు మొత్తం కూడా విరిగి లిండా నదిలో పడ్డాయి. అక్కడి నుంచి ఏ విధంగానైతే కోసి నదికి రావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అందుకోసమే ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నేపాల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే సాయం కోసం 2 యుద్ధ విమానాలను అక్కడికి పంపించారు. అందులో ఆహారంతో పాటు ఏదైతే సోలార్ లైట్స్, దాంతోపాటు ఇతర సామాగ్రిని కూడా పంపించారు. మిగతా సాయం కావాలంటే కూడా తాము సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ సెంటర్లకు పెద్ద ఎత్తున కాల్స్ అయితే వస్తున్నాయి. అయితే అక్కడ నేపాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎవరైతే తమ కుటుంబ సభ్యులు భారత్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సమాచారాన్ని మొత్తం కూడా నోట్ చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ కార్యాలయానికి, దాంతోపాటు నేపాల్ రాయబార కార్యాలయానికి అయితే సమాచారం పంపుతున్నారు. సో ఎవరెవరు ఎక్కడ చిక్కుకున్నారు ఏంటి అనేది ఉదయం నుంచే సహాయక చర్యలు మొదలయ్యాయి. ఖచ్చితంగా వాళ్ళందరి ఆచూకీ తెలుసుకుంటామని చెప్పి ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులే కాదు, డ్రోన్స్ సాయంతో ఎక్కడెక్కడ ఎవరెవరు చిక్కుకున్నారనే దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి నేపాల్లో ప్రస్తుత పరిస్థితులు మాత్రం భయానకరమైనటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.